పోయిన 10 ఏళ్లు నిధులన్నీ గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకే తీసుకుపోయినరని చాలా మంది ప్రతిపక్ష పార్టీల నాయకులు బగ్గనే విమర్శించిండ్రు. తెలంగాణలో మిగిలిన నియోజకవర్గాలు ఏం పాపం చేసినాయి, అన్ని వాళ్ళ నియోజకవర్గాలకే తీసుకుపోతారా అని మస్తు కోపానికి వస్తుండేది. కానీ పార్టీలు ఎవ్వైనా లీడర్లు ఎవరైనా గట్లనే చేస్తారనిపించింది. ఇవాళ సీఎం రేవంత్ అన్న మాట్లాడిన మాటలు వింటుంటే, ఈనాడు నా కాన్స్టిట్యున్సీకి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, వెటర్నరీ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, అగ్రికల్చర్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, పారామెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, ఫిజియోథెరపీ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, ఐటీఐ తీసుకొచ్చుకున్నాం, ఏటీసీలను తీసుకొచ్చుకున్నాం, జూనియర్ కాలేజీలను తీసుకొచ్చుకున్నాం, డిగ్రీ కాలేజీలను తీసుకొచ్చుకున్నాం. అదే విధంగా ఈ రాష్ట్రంలో లేని సైనిక్ స్కూల్ ని రాష్ట్రం మొత్తం మీద ఒకే ఒక్క సైనిక్ స్కూల్ ఉంటే ఆ సైనిక్ స్కూల్ ఈనాడు కొడంగల్లో ప్రారంభించుకోబోతున్నాం. ఇది మా ఎడ్యుకేషన్ పాలసీ. విన్నారా? ఎన్ని కాలేజీలు ఉన్నాయో అన్ని కాలేజీలను కూడా ఓట్లేసి సీఎం రేవంత్ అన్నను ఎమ్మెల్యే గెలిపించిన కొడంగల్ నియోజకవర్గాన్ని తీసుకుపోయిందట. ఆఖరుకు రాష్ట్రం మొత్తం మీద ఒక్కటే ఒక్క సైనిక్ స్కూల్ ఉంటే దాన్ని సుతం కొడంగల్కే తీసుకుపోయిందట. మొత్తం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎడ్యుకేషన్ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నారట. ఆడ ఇంకో 16 నెలలనే కొడంగల్ ను అంతర్జాతీయ ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేస్తారట. ఇట్లా విద్యా సవలతులే కాదు, కొడంగల్ యూత్ కు ఉద్యోగాలు సుతం వచ్చేటట్టు చేస్తున్నారట సీఎం రేవంత్ అన్న. ఎట్లయితే ఢిల్లీ పక్కన నోయిడా ఉందో, ఆ నోయిడా ఈ దేశానికి ఆదర్శమైన పరిశ్రమలకు వేదిక అయిందో, ఈనాడు తెలంగాణకు నోయిడాగా కొడంగల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్ది లగర్చర్ల పారిశ్రామిక వాడను అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే విధంగా మా రైతులు, మా పిల్లల జీవితాలలో ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళకు విద్యనే కాదు మా పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రణాళికలు ఈ రోజు చేపడుతున్నాం. ఉద్యోగాల ముచ్చట్ల నోయిడా ఎట్లయితే దేశానికి ఆదర్శంగా నిలిచిందో, కొడంగల్ సుతం తెలంగాణలో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని మాట ఇచ్చిండు రేవంత్ అన్న. సిమెంట్ పరిశ్రమతో నట్టుగా అన్ని తీర్ల పరిశ్రమలు వస్తాయి కాబట్టి ఇక్కడ యువతకు ఉద్యోగాలు దండిగానే వస్తాయని చెప్పుకొచ్చిండు. ఇక అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న 312 సర్కార్ బాలల్లో 28,000 మంది పిల్లలకు పొద్దటి పూట టిఫిన్ పెడుతున్నారు కదా. ఇక ఇప్పుడు పగటిలి బువ్వ కూడా పకడ్బందీగా పెట్టాలని సెంట్రలైజ్డ్ కిచెన్ కట్టించేందుకు ఇలా అక్షయ పాత్ర ఫౌండేషన్లతో కలిసి భూమి పూజ చేసిండు సీఎం రేవంత్ అన్న. అటెంక పెట్టిన మీటింగ్ లా ఇట్లా మాట్లాడే వరకు అక్కడ జనాలంతా ఖుషి అయ్యిర్రు. కాకుంటే ఈ ముచ్చటిన రాష్ట్రంలో ఉన్న కడవ నిరుద్యోగులు మాత్రం మీ నియోజకవర్గంలో ఉన్నోళ్ళే నిరుద్యోగులా, మేము ఏండ్ల కవానం ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్నది మీకు గానస్తలేదా? మీ దగ్గర ఏర్పాటు చేసినట్టే అన్ని ఏరియాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వచ్చేట్టు చేయాలని అంటున్నారు. చూడాలి మరి నిరుద్యోగాన్ని అంతం చేసి అందరికీ ఉద్యోగాలు వచ్చేట్టు చేయడానికి సర్కారు ఏం చేస్తుందో. స్పీకర్ సార్కు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు దగ్గర పడ్డా కొద్దీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మెడల మీద ఏలాడుతున్న కత్తి ఇంకింత ఎక్కువ పదనెక్కినట్టే కనబడుతున్నది. ఇదిట్లుంటే అటు ఎమ్మెల్యేలు ఫిరాయించిన నియోజకవర్గాలున్న పాత కాంగ్రెస్ నాయకుల మాటలతోని ఈ ఫిరాయింపు ముచ్చట ఇంకింత హాట్గానే నడిచేటట్టే ఉన్నది. పోన్రీ, ముఖ్యమంత్రి గారు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇయ్యని గుర్తింపు ఏదైతుందో పార్టీ ఫిర్యాదు ఇస్తాడే దయచేసి ఆలోచించని చెప్పంటున్నాను. నేను మా పోటీ పక్కులతో కాదు, మా పోటీ ముఖ్యమంత్రి స్థాయి నాయకత్వంతో మా పోటీ అని చెప్పండి. ఇప్పుడు చెప్తారు కదా ఇత్తేసి పొత్తుకున్నాడు, తెలంగాణ శాస్త్రం ఉందన్న 3 శాస్త్రం. ఇత్తేసి పొత్తుకున్నాడు సన్నాయి నొక్కుతూ ఏదైతున్నదో మేము అభివృద్ధిలో భాగస్వాములు అవుతాం. ఏంద్రనైనా మాట్లాడితే నీకు తెలిసి అభివృద్ధి ఏంటే? నువ్వు 10 ఏళ్ళు చేసిన అభివృద్ధి ఏమి ఎలగబెట్టి ఒకసారి చెప్పుకొని మాట్లాడని చెప్పంటున్నాను. నువ్వు 10 ఏళ్ళు చేసి ఎలగబెట్టి అభివృద్ధి ఏందో నీకు చెప్పుకొని చేతగాక ఏమి ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాకు అభివృద్ధి చేత కాదు, నీకు చేతనైతే. మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారు ఎట్లా గుర్రుగుర్రులాడుతున్నాడో చూస్తున్నారుల్లా. జీవన్ రెడ్డి సారు ఎమ్మెల్యేగా గెలిస్తే బరాబర్ మంత్రి అయ్యేటోడు. కాకుంటే కారు పార్టీ తరపున పోటీ చేసిన సంజయ్ కుమార్ సార్ గెలిచేటాళ్లకు మంత్రి అయ్యే ఛాన్స్ మిస్ అయింది. పోని మన పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఏదైనా మనదే నడుస్తుందని అనుకుంటే కారు పార్టీ నుంచి గెలిచిన సంజయ్ కుమార్ చేతి పార్టీల చేరేటాళ్లకు ఇప్పుడు అన్ని పనులు సంజయ్ కుమారే చేస్తున్నాడు. దీంతోని మాజీ మంత్రి జీవన్ రెడ్డి సారు పతార పాల్సవడ్డది. పార్టీ 10 ఏళ్లు అధికారంలో లేకున్నా నన్ను నమ్ముకొని ఇన్నేళ్లు పనిచేసిన కార్యకర్తలకు సుతం ఏం చెయ్యలేకపోతున్నానని శానా మాటల లోపల బాధను ఇట్లా
నీళ్ల వస్తూనే ఉన్నాడు. ఇక జీవన్ రెడ్డి సారు నారాజై కోపానికి వచ్చినప్పుడల్లా ఎవలో ఒకరు పెద్ద లీడర్లు బుద్రగిచ్చి సల్లవడగొడుతున్నారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి ఎన్నికైన నందయ్య సన్మాన కార్యక్రమానికి హాజరుపడ్డ జీవన్ రెడ్డి సారు మల్లోపారి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేరు తీయకుంటేనే 10 ఏళ్లు చేసిన అభివృద్ధేందో చెప్పుకునే చేతగాక మేం అభివృద్ధిలా భాగస్వామ్యం అయితామని చెప్పుకుంటున్నారు. మాకంటే ఎక్కువ తెలుసా అభివృద్ధి గురించి అని గరానికి వచ్చిండు. కాని ఇన్నేళ్లల్లా ఎంతో మంది ప్రజాప్రతినిధులు పార్టీ మారిండ్రు గాని ఇప్పుడు పార్టీ మారినోళ్ళ అసొంటి పరిస్థితి మాత్రం ఎవ్వరికి రాలేదు. గెలిచిన పార్టీలనే ఉన్నామని చెప్పుకుంటున్నా ఆ పార్టీ మీటింగ్లకు ఓలేరు. పోనీ ధైర్యంగా మేం పార్టీ మారినమని చెప్పుకుందామా అంటే మెడ మీద అనర్హత వేటు అనే కత్తి ఏలాడుతున్నది కాబట్టి ఆ మాట కూడా చెప్పుకునే పరిస్థితి లేదు. ఇక వాళ్లను ముఖ్యమంత్రి పెద్ద పెద్ద లీడర్లు ఖాతరు చేస్తున్నారు కావచ్చు గాని నియోజకవర్గాల్లో మాత్రం పాత కాంగ్రెస్ నాయకులు అస్సలకే పట్టించుకుంటలేరు. దీంతోని కుడితిల వడ్డ ఎలుక లెక్క గిలగిల కొట్టుకునే పరిస్థితి అయిపోయింది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి. చూడాలే మరి రాబోయే రోజుల్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కథ ఎన్ని మలుపులు తిరుగుతుందో. 100 మంది నేరస్తులు తప్పించుకున్నా మంచిదే గాని ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడద్దంటది న్యాయశాస్త్రం. అట్లనే అర్హత లేనులకు సర్కారు పథకాలు వంచుడు కంటే అర్హత ఉన్న కొంతమందికే పథకాలు అమలు చేయాలి సర్కారులు కూడా. అందుకే ఆంధ్ర దిక్కు కూటమి సర్కారులు అనర్హులైన చాలా మంది పెన్షన్లు రద్దు చేసిండ్రు ఈ నడుమ. అది గొప్ప ముచ్చటే గాని మరి పెన్షన్ తీసుకునేందుకు అర్హత ఉన్న గీ చెల్లాసొంటల సంగతేందుల్లా? అధికారులు జయంగా జీవిడ్చిన వాళ్ళకు కూడా పింఛన్లు వస్తున్నాయి కానీ బతికుండి నిజంగా పింఛన్ తీసుకునేందుకు అర్హులైన వాళ్ళకైతే ఏళ్ళు గడిచినా న్యాయం జరుగుతలేదులా. 10 ఏళ్ల సంధి అంగవైకల్యంతో తిప్పలబడుతున్న కృష్ణవేణి అనే గీ చెల్లెది కూడా గదే తిప్పాలున్నది. బిడ్డ పరిస్థితి చూసి రందివాడని రోజులేదు పాపం తల్లి. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చేవెళ్లమూడి ఊరిల్లది. తల్లి పేరు సుధారాణి. పాపం పేద బతుకులు. 3 సంతానం అయితే అందులో 12 ఏళ్ల కృష్ణవేణి అనే గీ చెల్లెకు చిన్నప్పటి సందే అంగవైకల్యం ఉన్నది. లేచింది మొదలు మళ్ళా వండుకునేదాకా అన్ని మంచంలే. అంటే బిడ్డను చూసుకునుడు తప్ప ఇంకో పని చేసుకునే వీల్లేని పరిస్థితి అన్నట్టు తల్లిది. లెక్కకైతే ఈ గొగ్గిసోంటి తిప్పలున్నోళ్లకు పింఛన్ అనేది చాలా అవసరం. కానీ అంగవైకల్యం ఉన్నట్టు సర్టిఫికేట్ ఉన్నా 10 ఏళ్ల వాటి పింఛన్ లేదట ఏం లేదట. ఎంత పాపం ఉన్నది చూడుర్రి. అట్లని ప్రయత్నం చేస్తలేరు అనుకునేరు. పింఛన్ కోసం ఇప్పటిదాకా తిరగని ఆఫీసు లేదట, కల్వనే అధికారి లేడట. జిల్లా కలెక్టర్ను కూడా నేరుగా అర్జీలు పెట్టుకున్న రోజులున్నాయట. గాని మరి లోపం ఎక్కడున్నదో ఇప్పటికీ కూడా పింఛన్ మోక్షం అయితే కలుగుతలేదు. ఇక అక్క చెప్తున్నది నుర్రి కడువ ముచ్చట్లు. మేము చెమళమూరు నుంచి వచ్చాము. పాపకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ 100% అని ఇచ్చి 2019లో ఇచ్చారు సార్. అక్కడ తర్వాత పెన్షన్ పెట్టడానికి వెళ్తే రేషన్ కార్డు లేదన్నారు. కార్డు తర్వాత కార్డు పెట్టుకున్నాం సార్. కార్డు 2 ఇయర్స్ వచ్చింది. హౌస్ హోల్డ్ లాస్ట్ గవర్నమెంట్ లో పెడితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేదన్నారు. మొన్న హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో మార్చుకున్నాం సార్. మార్చుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చాము. కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మారిస్తే మీకు వచ్చిద్దమ్మా పెన్షన్ అని చెప్తున్నారు కానీ ఇవ్వట్లేదు సార్. సచివాలయానికి వెళ్తే అది మా దగ్గర లేదమ్మా, పైనుంచి ఆర్డర్ వస్తే మేము పెడతాం కానీ మేంగా పెట్టడానికి లేదని చెప్తున్నారు సార్. అగో అట్లనట. మరి గట్లెందుకు అవుతుండొచ్చునో పాపం. ఇగో కూటమి లీడర్లు సూత్తారా అర్హత లేనోళ్ళను వీకేసినట్టు కాదు. గీ షెల్లె లెక్క అర్హత ఉన్నోళ్లకు పింఛన్లు ఇయ్యురి మోదుగాలు. గప్పుడే కూటమి పాలనను జనాలు దలుచుకుంటారు. మరి ఆ రకంగా ఆలోచన చేస్తారని ఆలోచన చేయకుండా కృష్ణవేణి షెల్లెకు ఎంబటే పింఛన్ వచ్చేటట్టు చేస్తారని మా జోర్దార్ వార్తల తరపున మరీ కోరుకుంటున్నాం. ఇప్పటికే 10 ఏళ్లు గడిచినాయి. ఇక లేట్ చేయకుని సార్లు జర మీకు పుణ్యం ఉంటది గాని. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వచ్చే యాళ్ళ కాబట్టి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో అరుచుకోవాలి కదా. పాన్రి మరి తాత ఏందే ఇవాల్టి వార్త? ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదే నారాయణ. గాలి పోయే కంపను గోచికి తొలగించుకోవడం చెయ్యదే కదా కర్మరా. కర్మ పాడైపోను. వాళ్ళెవరో మాట్లాడినని నేనేతులు కొట్టుడేంది, అదే నా మెడకు చుట్టుకునేది కర్మలమ్మ నువ్వాడ. అగ్గో మాటలేమో వినబడుతున్నాయి, మనిషి ఏమో సాయి కనబడుతున్నాడు. ఇంతకు మా ముసలోడేనా? ఓ తాత ఆ చేనులో కూర్చొని పాటలు పాడుతున్నది నువ్వేనానే? ఓ దీని కళ్ళ కంపగొట్ట. ఇది కనుక నన్ను చూసింది అనుకో నా బతుకునంత తీసి నడి బజాట్లా పెడుతుంది. ఓ కెమెరా పోరగా గిడెందుకు కెమెరా పెట్టినావు, కెమెరా తీసేయి పోరగా. నేను ఇట్లా మనుగొట్ట, నువ్వెందుకు గిడికి వచ్చినావురా? పోయి చేయి నీ వార్తలు నువ్వు చదువుకోవే, నాకు ఏరే పని ఉన్నది. అగ్గో నా వార్తలు నేను చదువుకుంటా గానీ నువ్వు తీసుకురావాల్సిన వార్త ఎవరు తీసుకొస్తారు ముసలోడా అది చెప్పు. అబ్బా బుజ్జి నీకు దండం పెడతా. ఇవాళ ఒక్కరోజు నన్ను ఇడిచిపెట్టే ఈ అవతారంతో నేను బయటకు వచ్చి వార్తలు చదవాలంటే నా ఇజ్జత్ అంతా పోతుంది. నీకు పుణ్యం ఉంటుంది. ఇలా పొద్దుగాలనే కనుమాసుకు తోటి ఊళ్ళో ఎవ్వరు లేవక ముందే ఇగో
ఎవరన్నా చూస్తారా అని భయపడుకుంటూనే వచ్చి ఈ పసుపులో దాచుకున్నా. ఇవాళ మాపటాలకు కూడా చీకటి అయినాక అందరూ నిద్రపోయినాక పోయి ఇంట్లో జరుగుతానే. అగ్గో ఎవరు చూడక ముందుకే వచ్చినా అంటున్నావు, ఎవరు చూడక ముందే ఇంటికి పోతా అంటున్నావు, నా అవతారం మంచిగా లేదంటున్నావు. ఇంతకేమైందే? ముందుగా నువ్వు బయటికి రా ముసలోడా. నా వచ్చుడు చెర్ల చేరా, నా అవతారాన్ని అంత టీవీలో చూపించిన ఇజ్జత్ అంతా తీస్తుందా ఏంది అలక దక్కువది. ఓ తలతిక్క ముసలోడా, ముసల్దానికి సర్కార్ ఇచ్చిన ఇంద్రమ్మ చీరను నువ్వు కట్టుకున్నవేందే? ఎదవన్నారా ఎదవను ఏం చేయాలి? వాళ్ళు వీళ్ళు మాట్లాడిన మాటలకు నేను ఏతులు కొట్టుకుంటా ఇంట్లో కూడా మాట్లాడితే ఇప్పుడు ఇంద్రమ్మ చీర వచ్చి నా మీద పడ్డది. ఏహే, ఇంతకేం జరిగిందో ముచ్చట చక్కగా చెప్పు ముసలోడా. ఇక వచ్చే ఆదివారం నాడు మా చిన్న బామ్మది మనవరాలిది పెళ్ళి ఉన్నది పిల్ల. అయితే నేను ఆ పెళ్ళికి పోతా, చుట్టాలందరూ వస్తారు కాబట్టి నేను ఒక మంచి చీర కొనుక్కుంటా, నాకు ఒక 1000 రూపాయలు ఇయ్యా అని అన్నది. గంతే ముసలి. దానికి నేను చెప్పిన సమాధానమే ఇగో నా కొంప మునిగే కాడికి వచ్చింది. ఎవరికి చెప్పుకోను. నీ కొంప మునిగితే మునిగింది కానీ ఇంతకు నువ్వు చెప్పిన ఆ సమాధానం ఏందో చెప్పరాదు. పిచ్చిదానా, మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఇచ్చే ఇంద్రమ్మ చీరలు మస్తు మంచిగా ఉన్నాయి. అట్నే ఆ చీరలు అంత మంచిగా ఉన్నాయి కాబట్టి మంత్రులు మా భార్యలకు కూడా ఇయ్యరు అదిరి సార్లు అని అంటే మన ముఖ్యమంత్రి సార్ అన్నాడు కదా, మీ భార్యలకు ఇచ్చేది ఉంటే మీరే కట్టుకుంటారా, గంత చక్కదనాల చీరలు మీకెందుకు ఇస్తాం ఇయ్యమని చెప్పేసి అన్నాడే. గంత మంచి ఇంద్రమ్మ చీరలు నిడిచిపెట్టి మళ్ళీ నువ్వు కొత్త చీర ఏం కొనుక్కుంటావే 1000 రూపాయలు పెట్టి, వద్దే లక్ష్మి అని అన్న పుసుక్కున్న గంతే. అగో అట్లా అన్నందుకే నాకు ఈ కర్మ పట్టింది. మరి నీదైనా ఏం పద్ధతి అన్నట్టు ముసలోడా? చుట్టాలంతా పట్టు చీరలు కట్టుకొని పెళ్లికత్తే, ముసలిదేమో సర్కారు ఇచ్చిన ఆ చీరను కట్టుకొని పోతే ఎట్లుంటదే? గట్లనే ముసలిది కూడా నా మూతి మీద ఎవ పొడుచుకుంటా ఎవ కొట్టుడు కొట్టిందే. ముక్కిపోయిన 300 400 ఉంటుంది. గా చీర కట్టుకొని నేను పెళ్ళికి పోను ఆరా ముసలాడా, అది పట్టు చీర ఆరా అని ఎవ దంచుడు చెప్పుకోలేము, ఇజ్జతి పోతుంది. అది కొట్టుడు సరే గాని మరి నువ్వెందుకు కట్టుకున్నావు మరి ఆ ఇంద్రమ్మ చీరను? ఇలా పొద్దుగాల మన ఊళ్ళకు చారోళ్ళ సారన్న బట్టలు అమ్మేటందుకు వచ్చిండు పిల్ల. అయితే నేనన్నా కదా పుసుక్కున్న లక్ష్మి నాకున్న దోతులు అన్నీ పాతబడ్డాయి, కంజన మాసినట్టు నల్లగా మాసి కాయలు కట్టినాయి, నేను ఒక్క దోతి కొనుక్కుంటేనే అన్న గంట. ఇక చూసుకో, ఈ రేషం వేసుకుంటా నేను కొత్త చీర కొనుక్కుంటా అంటేనేమో రేవంత్ సార్ ఇచ్చిన ఇంద్రమ్మ పట్టు చీర ఉన్నది కదా అని ఎగిరిచ్చినావు. నువ్వేమో కొత్త దోతులు కొనుక్కొని కట్టుకొని ఊళ్ళో సోకులు ఎంబడి తిరుగుతావురా ముచ్చలి బాడుకావు. నీకు దోతులు లేవు గీతులు లేవు అన్నదా? ఇంట్లో ఉన్న పాతయి బోతయి దోతులు అన్నీ తీసింది, తనాబిలో పెట్టింది, తాళం పెట్టి అమ్మగారింటికి పోయింది. ఇక కట్టుకో, మంత్రులు కట్టుకుంటారు అని అన్న ఇంద్రమ్మ చీరలు ఉన్నాయి కదా, ఇదే కట్టుకొని తిరిగిపో అన్నదా? ఇగో ఈ చీర నా ముఖం మీద కొట్టింది, అవతల పడ్డది. ఏం ఏం కట్టుకోకుండా ఊళ్ళో తిరుగుతూ ఇచ్చేది పోదా? అందుకే ఈ ఇంద్రమ్మ చీరనే కట్టుకున్నా. ఊళ్ళో ఎవరు లేవక ముందు వచ్చి ఈ చేళ్ళు చిలకల కాడ కూర్చున్నా. మన ఊరంతా నిద్రపోయినాక చీకటి పడ్డాక ఇంటికి పోవాలి, లేకుంటే నా ఇజ్జత పోతుంది మరి. ఓస్ని అన్నాలం పాడుగాను, నువ్వన్నా మాటే నీకు చుట్టుకున్నదానే? అయినా ఈ సర్కార్ది ఏం పద్ధతి అన్నట్టు పిల్ల. 2 ఏళ్ళ కాడ నుంచి వత్తానే రంగురంగుల చీరలు పట్టు చీరలు అని చెప్పేసి అని ఊరిచ్చి గీ చీరలు ఇస్తారు పిల్ల. ఇక రేవంత్ సార్ ఏమో మీ భార్యలకు ఇంద్రమ్మ చీరలు ఇచ్చేది ఉంటే మీరే కట్టుకుంటారు, గంత మంచిగా ఉంటాయి అని అంటే, నిజంగానే ఆ సార్ చెప్పినట్టు అవి పట్టు చీరలే ఇస్తాను కావచ్చు ఆడబిడ్డలందరికీ అని నేను అనుకున్నా. కానీ గీ చీరలు గీ ఇస్తారని నేను అనుకోలే అంటున్నావు. ఏం పోనే తాత, కేసీఆర్ ఇచ్చిన చీరలను మించిన చీరలు ఇస్తామనిరి, కానీ ఈ సర్కార్ ఇచ్చిన ఇంద్రమ్మ చీరలలో ఉన్న గొప్పతనం ఏందో అర్థమైతలేదే. ఏమి లేదు, కేసీఆర్ సారు బతుకమ్మ చీరలు అని బతుకమ్మ పండుగకి ఇస్తే వీళ్ళేమో వాటికి ఇంతంత రంగులు అద్ది రంగులు మార్చి ఇంతంత డిజైన్ మార్చి ఇంద్రమ్మ పుట్టిన బర్త్డే రోజు నాడు ఇంద్రమ్మ చీరలు అని ఇచ్చిర్రు. ఏమున్నది ఇలా గొప్పతనం? ఏమో తీయే, కేసీఆర్ సార్ ఇచ్చిన బతుకమ్మ చీరలైనా రేవంత్ సార్ ఇస్తున్న ఇంద్రమ్మ చీరలైనా ఉండిలేని బతుకులకు ఎంతో కొంత ఆసరే కాదే. ఓ రాముల తాత, ఇంద్రమ్మ చీరలు మంచిగా ఉన్నాయని కట్టుకొని తిరుగుతున్నాడు కదా, ఏదో ఆగే ఒక ఫోటో దింపుకొని మా గ్రూపులో పెట్టుకున్నా, మా పార్టీ గ్రూపులో. నువ్వు ఎక్కడ దొరికినవురా? అరే ముసలి చేసిన కథకు నేనే ఇజ్జత్కి పాటలు పాడుకుంటా నేను తప్పించుకొని ఎవరిని కనబడకుండా తిరుగుతాను వచ్చి నువ్వు వచ్చి ఫోటో తీసి గ్రూప్లో పెడతావారా? అంతగానో ఈ ఇంద్రమ్మ చీరలు మీకు బాగా నచ్చితే మీ పార్టీ వాళ్ళ కట్టుకొని తిరగా అది ముఖ్యమంత్రి రేవంత్ సార్ చెప్పినట్టు పీకిని మీకు ఫోటో తీసినావా ఏంది? గ్రూపులో పెడితే నా ఇజ్జత్ పోతుంది పోనాడు. ఇందిరమ్మ చీరలు పంచుడు కార్యం సురువు చేసినప్పుడు సీఎం రేవంత్ అన్న ఏమంట మీరే ఈ చీరలు కట్టుకునేటట్టు ఉన్నారని మంత్రులతో అన్నడో గాని,
పాపం మా ముసలోనికి నిజంగానే అదే చీర కట్టుకునే పరిస్థితి వచ్చింది. మరిగా రేపట్ల ఇందిరమ్మ చీరలతోని ఇంకేం కథ ఉంటుందో ఏం కథనో చూడాలి. మరి మోసపోయేటోళ్ళు ఉన్నంత కాలం మోసం చేసేటోళ్ళు ఉంటారని అంటుంటారు. నిజమే, మన అమాయకత్వమే మోసగాళ్లకు పెట్టుబడి. అట్లా ఇదివరకు లెక్కలేనన్ని స్కాములు జరిగినాయి. మన జోర్దార్ వార్తల్లో కొన్ని చెప్పుకున్నాం కూడా. అయినా కానీ మోసపోడు శరామాములు అవుతుంది. ఇగో ఇట్లా ఏన్నో కాడ చూడుండ్రి. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరు చెప్పి జనాలకు ఎట్లా టెండర్ వేసిండ్రో. సర్కారు పథకం అనగానే ఎవ్వలేం చెప్పినా నమ్ముతారులా జనాలు. ఈక తోక ఏది చూడరు. అగో తోకంటే ఈగో పుల్లన్నట్టు వెనక ముందు ఆలోచన చెయ్యకుండా మోసపోతూనే ఉంటారు. సర్కారు పెద్దలేమో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు పైసలు అడిగినా పైసలు ఇచ్చినా మంచిగుండేది. అసలుకు అవసరమే లేదు. అర్హత ఉన్నోళ్లకు ఇండ్లిచ్చి తీరుతామని చెప్తుంటే ఎవలెవల చేతిలోనో లచ్చలు పోసి రందికి ఏడుతున్నారు కొన్ని దిక్కుల. సంగారెడ్డి జిల్లా కృష్ణారెడ్డిపేటల అట్లనే అయ్యింది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ఆశ చూపెట్టి ఒక్కొక్కల కాడ 3 లక్షలు వసూలు చేసిండట. ఆడెవడో జోజీ బ్రదర్ అనే మధ్యవర్తి చెయ్యంగా పరిచయమైన బిహెచ్ఈ ఇళ్ళ కొలువు చేసేటి ప్రసన్న కుమార్ అనే ఓ మూతవారి. జనాల అత్యాశ చూడుండ్రి ఎట్లున్నదో. ఇయ్యల్ల రేపట్ల తెలిసినోన్ని నమ్ముడే ఎక్కువంటే కొత్తగా పరిచయమైనోనికి లక్షలు దార ఓసిండ్రట. మళ్ళా ఒక్కలా ఇద్దరా గొర్రెనక గొర్రె పోయినట్టు 69 మంది తలా 3 లక్షలు సమర్పించుకున్నారట. ఒక్కలకన్నా సోయుండొద్దా? ఎవలకన్నా డౌట్ అనుమానం రావద్దా? అసలుకే డబుల్ బెడ్రూమ్ ఇల్లిచ్చేతందుకు అర్హత ఉన్నదా లేదా అని 1-2 మాటలు ఆలోచించద్దా? లే చెయ్యి దడిపితే పని అవుతుందనుకున్నారు. ఇగేమున్నది, వాళ్ళ అమాయకత్వం జయంగా మొత్తం 2.5 కోట్లు వసూలైనాయి. 2021లో ముచ్చటిది. ఆ కాన్నుంచి ఇండ్ల గురించి అడిగినప్పుడల్లా రేపు మా పని జరుపుకొచ్చిండట. గప్పుడు అనుమానం వచ్చినట్టున్నది పైసలు కట్టినోళ్ళందరికీ. అడుగుదామని ఇంటికోడు షాల్ చేస్తే మీదికి కుక్కలను ఇడిచిపెడతాండట. ఇగో ఈనుండ్రి. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి 2021లో డబ్బులు 3,80,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. అలాగా ముగ్గురు దగ్గర 3,80,000 3,80,000 ముగ్గురు దగ్గర తీసుకోవడం జరిగింది మా దగ్గర. డబ్బులు కట్టినట్టుగా బాధితులు ఉన్నారు. ఆ తర్వాత ఈరోజు ఉదయం నుంచి వెళ్ళి మేము ప్రసన్న కుమార్ ఇంటికి దగ్గరికి వెళ్ళి కృష్ణారెడ్డిపేట దగ్గరలో ప్రసన్న కుమార్ అనే అబ్బాయి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అతని ఇంట్లోకి పోగానే వాచ్మెన్ పిలిపించి బెదిరియడము, కుక్కలను వదిలిపెట్టడము మా మీద. పేదోళ్ళం కాబట్టి ఆశపడి ఇల్లు కోసమని వెనక ముందు ఆలోచించకుండా తప్పు చేయటం జరిగింది. ఇలాగ మేము అందరం కూడా జోజీని తెలిసి అడిగినప్పుడు ఆ ప్రసన్న కుమార్ బిహెచ్ఎల్ ఎంప్లాయీకి కూడా నేను తీసుకెళ్ళి ఇచ్చానంటే ఫ్యామిలీతో సహా వచ్చి మీడియాగా మాకు సపోర్ట్ చేసి పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి న్యాయం జరగాలని. డబుల్ బెడ్రూమ్ కోసము డబ్బులు జోజీ అనే ఆయనకి మేము డబ్బులు కట్టాము. వాడు మమ్మల్ని నమ్మించాడు. డబ్బులు ఇల్లు కూడా తీసుకుపోయి ఇట్లా ఉంది అని ఎలా నమ్మించాడంటే అసలు ఇప్పుడే ఇస్తామన్నట్టు నమ్మించాడు. మామూలు మోసం కాదు పోన్రి. 2025లో కూడా జనాలు ఎంత అలకగా మోసపోతాన్రో చూడుండ్రి. లీడర్లేమో పైసలు తీసుకున్నా తప్పే ఇచ్చినా తప్పే అని అంటాన్రు. ఇటు చూస్తేనేమో జనాలు గుట్టుగిచ్చి మోసం బట్టబయలైనాక రచ్చకెక్కి రందికేడుతాన్రు. ఇప్పటికైతే బాధితులంతా కలిసి అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయ్యిండ్రు గాని మరి అటెంకా ఏం జరుగుతుందో చూడాలే. ఇళ్లల్లో కరెంట్ ఒక్క క్షణం పోతేనే ఎట్లనో అవుతుంటుంది. ఇక 2-3 గంటలు కరెంటు తీసేస్తే అసలు ఇంట్లోనే ఉండబుద్ధి కాదు. ఫోన్లల్లో ఛార్జింగ్ ఒడిచేదాకా ఫోన్లను ఇడిచిపెట్టారు. ఆయనతో ఫోన్లో ఛార్జింగ్ లేకుంటే కథ ఒడిచినట్టే. మరి అట్లుంటుంది కరెంటుతోని. ఇండ్లల్లో కరెంటు పోతేనే గిట్లుంటే మరి దావకాన్ల కరెంటు పోతే ఎట్లుంటుందో చూడుండ్రి. ఎటు చూసినా చీకటే ఉంది గదా పాడై. సిద్దిపేట జిల్లా దుబ్బాక కాడున్న సర్కార్ దవాఖాన్ల కరెంటు లేక హరిగోసబడ్డరు పేషెంట్లు. వాళ్లతో నచ్చిన సుట్టాలు ఐతారం నాడు దగ్గర 3 గంటల కమానం కరెంటు పోయేటాలకు తిప్పలబడ్డరు. కరెంటు పోతే గోసగావద్దని జనరేటర్ పెట్టిండ్రట గాని అది కూడా చక్కగా పనిచేయకపోవడంతోని పేషెంట్లు పరిశానైండ్రు. ఎలుగుపూట అయ్యేటాళ్లకు అవతలకెంచచ్చే ఎలుగుల చిన్నగా ట్రీట్మెంట్లు నడిచినాయట. చీకట్లనే డాక్టర్లు పేషెంట్లను చూసిండ్రట. ఇక కరెంట్ వచ్చేటట్టు లేదని కొందరు దవాఖాన్లలున్న అరుగుల మీద కూసోని నిమ్మలవైండ్రు. ఇంత సీరియస్ ఉన్నోళ్ళు దవాఖానకత్తే ఎంత పరిశానుంటది ఏం కథ చెప్పుండ్రి. సర్కారు దవాఖానను నమ్ముకొనత్తే పానాలు గాల్లె గల్సుడే గదా గిట్లుంటే. ఈ అధికారులకు ఇంతనన్న సోయి లేకుంటే ఎట్లా? మరి సర్కారోళ్ళదైనా ఏం పద్ధతి అన్నట్టు అన్ని బరాబర్ నడుస్తున్నాయా లేదా చూసుకోవద్దా అని గరానికస్తున్నారు అటు దిక్కు దవాఖాన్లకచ్చే పబ్లిక్. జప్పున తిప్పలు తీర్వాలని ఒక్క తీరుగా అడగబట్టిండ్రు దుబ్బాక జనాలు. లీడర్లు చూస్తున్నారు గదా సర్కారు దవాఖాన్లల్లో సౌలతులు ఎట్లున్నాయో. పేదోళ్ల పానానికి కొంచెమన్నా ఇలువిచ్చి సౌలతుల మీద నజరేయిండ్రి సరేనా. మందన్నల కోసం మన సర్కార్లు మస్తు పరితపిస్తుంటాయుల్లా. హయ్యెస్ట్ ట్యాక్సీ పేయర్లను కడుపులో పెట్టుకొని చూసుకునేందుకు తీరు సౌలతులు వేస్తుంటాయి.
గల్లీ గల్లీకి వైన్ షాపులు, పల్లె పల్లెకి బెల్ట్ షాపులు. అద్దుమ రాత్రి దాకా కిక్కెక్కించుకునే తీరు బాలు తెరిచి మందన్నలకు అసౌకర్యం కలగకుండా చూసుకుంటాయి. ఎంత చేసినా ఏదో తక్కువైనట్టు బయటి దేశంలో గీ సౌలతి చేసిండ్రు. అది ఎట్లున్నదో చూస్తే మాకు కూడా కావాలని బీర్బాలులు ధర్నా చేసినా ఎత్తరు. అరే గమ్మతున్నది కదా అంగి. చలికాలంలో గరం కోటు, వానకాలంలో రెయిన్ కోట్ లెక్కనే ఎల్లకాలం ఈ బీర్ కోటు మంచిగా పనిచేస్తుంది తాగుతన్నలకు. ఎప్పుడు కావాలంటే అప్పుడు నల్లిప్పుకొని గిలాసాల పట్టుకొని హాయిగా తాగొచ్చు. ఏ డోకా ఉండదిగా. అంగిలో స్టాక్ అయిపోగానే మళ్ళీ నింపుకోవచ్చు. ఈ అంగి తోడుంటే ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ బీరు సుక్కలకు కొదువే ఉండదు పోర్రి. ఉపాయం ఉన్నోడు బీరు సుక్కలకు ఉపాసం ఉండడని తెల్లోలు చూపెడుతున్నారు. నిరంతరం అంతరాయం లేకుండా దాగేటందుకు ఈ బీరు జాకెట్ను తయారు చేసిరట బ్రిటిష్ వాళ్ళు. ఆయనతో ఎవరన్నా సూదితోటి గట్టిగా కొడితే చేసేదేం లేదు చూసుకోరి మళ్ళా అని ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు. రేపు మన దిక్కు కూడా ఈసొంటి సౌలత్ కావాలని జంగు చేస్తారు కావచ్చు మందన్నలు ఎక్కువ మంది మొగ్గు చూపితే సర్కారోళ్ళు ఈ సౌలత్ తెచ్చి ఫ్రీగా అందించే ఉపాయం కూడా చేస్తారు కావచ్చు. చూడాలి మరి. ఏ మాట కామాటే గాని మంచిగున్నదిగా దానుల్లా గీ బీర్కోటు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇవాళ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసండు ముచ్చట్లు ఆడ షాన్ ఉంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.